హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో పాఠశాల ఓపెన్ అయిన తర్వాత అంటే 12 జూన్ నుంచి 19 జూన్ వరకు బడిబాటలో భాగంగా ఏ విధమైన యాక్టివిటీస్ నిర్వహించుకోవాలో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ 12 జూన్ నుంచి మనం చేయవలసింది ఏంటంటే మనం మార్నింగ్ 7 to 9 వరకు రోజైతే మనం 3 జూన్ నుంచి 11th వరకు ఏ విధంగా మనం బడిబాట అయితే మార్నింగ్ 7 గంటల నుంచి 11 వరకు చేసామో అది ఇక్కడ మనకు 12 జూన్ నుంచి అయితే మనకు 7 గంటల నుంచి 9 గంటల వరకు అయితే బయట బడిబాట చేసుకొని అదేవిధంగా నెక్స్ట్ స్కూల్ ప్రారంభమైన టైం నుంచి అయితే మనకు రెగ్యులర్ టీచింగ్ యాక్టివిటీస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ 12th రోజు వచ్చేసి మనకు వెల్కమింగ్ డే అంటే స్కూల్ రెడీనెస్ డే. ఇక్కడ నెక్స్ట్ డే ఆఫ్ అమ్మ ఆదర్శ పాఠశాల. ఇక్కడ మనం 12th జూన్ రోజు చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ కలిగించేటట్టు అట్రాక్టివ్గా మనకు స్కూల్ని అయితే డెకరేట్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ప్రాపర్ అవేర్నెస్ అయితే కల్పించాలి. దేనిపైన అంటే మనకు ఏఏపీసీ నుంచి మనకు కల్పించే సదుపాయాల గురించి అయితే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కల్పించాలి. అదేవిధంగా ఒక గ్రాండ్ పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని అదేవిధంగా పేరెంట్స్ని కమ్యూనిటీని వీళ్ళందరినీ అయితే ఇన్వాల్వ్ చేస్తూ మనకు ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో ఒక ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక గ్రాండ్గా అయితే మనం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇదే రోజు మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్ మీకు ఇదివరకే స్కూల్కి అయితే వచ్చేసి ఉంటాయి. వాటిని అయితే మనం డిస్ట్రిబ్యూషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో పిల్లలు ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ప్రతిభ సాధించారో వాళ్ళని అయితే అప్రిషియేట్ చేయవలసి ఉంటుంది. గుడ్ అటెండెన్స్ కానీ అదేవిధంగా అకాడమిక్స్లో గుడ్ పర్ఫార్మెన్స్ కరికులర్ కానీ ఎక్స్ట్రా కరికులర్ కానీ ఇటువంటి వాటిలో ప్రతిభ చూపెట్టిన వారిని మనకు అప్రిషియేట్ అయితే చేయవలసి ఉంటుంది. 13th రోజు అయితే వచ్చేసి మనకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ డే అండ్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ లిప్ డే ఎఫ్ఎల్ఎన్ అండ్ ఎల్ఐపి గురించి అయితే ఈ యొక్క డే అనేది ఇక్కడ హైలైట్. మనకు ఆ రోజు ఎఫ్ఎల్ఎన్ సాంగ్ అయితే ప్లే చేసి ఎఫ్ఎల్ఎన్ గురించిన అవేర్నెస్ అయితే ఈరోజు మనం కల్పించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎఫ్ఎల్ఎన్లో భాగంగా మనకు లెర్నింగ్ అవుట్కమ్స్ చార్ట్స్ ప్రదర్శించడం కానీ రీడింగ్ యాక్టివిటీస్ నిర్వహించడం కానీ అదేవిధంగా ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి కాంపిటీషను క్విజ్ కాంపిటీషను ఈ విధమైన నిర్వహించడం కానీ ఈరోజు అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 14th రోజు మనకు సామూహిక అక్షరాభ్యాసం. ఇది ప్రైమరీ లెవెల్లో ఉంటుంది. మనకు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన వారికి అందరికీ 14th జూన్ రోజు వచ్చేసి సామూహిక అక్షరాభ్యాసం అయితే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా హై స్కూల్లో అయితే ఇక్కడ అక్షరాభ్యాస ప్రోగ్రామ్ అనేది అయితే ఉండదు. ఇక్కడ బాలసభ అయితే నిర్వహించుకోవాలి. ఇక్కడ హై స్కూల్కి వచ్చేసి బాలసభ అయితే కండక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బాలసభలో వచ్చేసి యాక్టివిటీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు. డ్రాయింగ్ కానీ డ్రామటైజేషన్, రీడింగ్, లైబ్రరీ బుక్స్ ఇట్లాంటివి ఏమన్నా ఇవ్వచ్చు. హోంవర్క్ అనేది ఇవ్వకుండా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అయితే మనకు కండక్ట్ చేసుకోవచ్చు. 15th జూన్ రోజు వచ్చేసి ఇక్కడ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ డే అంటే సిడబ్ల్యూఎస్ఎన్ ఐడెంటిఫైడ్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ స్పెషల్ చిల్డ్రన్ అయితే గుర్తించి ఇక్కడ వారికి సంబంధించి అదేవిధంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు అయితే ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. 18th రోజు వచ్చేసి అవేర్నెస్ ఆఫ్ డిజిటలైజేషన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అండ్ ట్రీ ప్లాంటేషన్ డే. ఇక్కడ డిజిటలైజేషన్ గురించి ఈరోజు అయితే ఫోకస్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మొక్కలు అయితే నాటించవలసి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 19th స్పోర్ట్స్ డే. ఈ యొక్క స్పోర్ట్స్ డే రోజు మనం మామూలుగా స్పోర్ట్స్ నిర్వహించవచ్చు. కబడ్డీ కానీ ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ ఇటువంటివి అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా బడిబాట ప్రోగ్రామ్కి సంబంధించి ఒక గైడ్ లైన్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఒక గైడ్ లైన్స్ నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ నుంచి ఆన్లైన్కి సంబంధించి యూడైస్ ప్లస్లో అయితే మనకి విద్యార్థులను ఇంపోర్ట్ చేయడం కానీ అదేవిధంగా న్యూ స్టూడెంట్ ఎంట్రీ అయితే ఉంటుంది. అదేవిధంగా వాళ్ళని ప్రమోట్ చేయవలసి ఉంటుంది. ఇటువంటివి మనం యూడైస్ ప్లస్లో ఈ 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎటువంటి యాక్టివ్స్ ఉన్నా మీకు వెంటనే అయితే వీడియో అందివ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.